హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. అలాగే సీఎఫ్ఎంఎస్ నుంచి ఒక అలర్ట్ మెసేజ్ అయితే వచ్చిందండి. దాని వివరాలు కూడా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఒక అప్డేట్ ఏంటంటే, మార్చి నెలకు సంబంధించి మార్చి 2025 రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 22-25 ఇన్ ద మంత్ అనైతే ఉంది. అంటే డీడీఓలు 22 అంటే రేపటి నుంచి ఉద్యోగుల, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల బిల్లులనైతే సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేసే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ ప్రాసెస్ అనేది 25వ తేదీ వరకు ముగుస్తుందనమాట. ఎందుకంటే ఇది టైమ్ బౌండ్ ప్రాసెస్ కాబట్టి 25వ తేదీ లోపలే డీడీఓలైతే బిల్లులు సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. మరొక అప్డేట్ ఏంటంటే సీఎఫ్ఎంఎస్ నుంచి ఒక అలర్ట్ మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ ఏందో చదువుతాను చూడండి. ఇఫ్ ఎనీ ఎంప్లాయీ నాట్ విజిబుల్ ఇన్ ద పేరోల్ డ్యూ టు రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ రాంగ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్, then DDO must and should update the date of birth in the employee master data tail. Then the date of birth and the date of retirement will be updated in the system automatically. సో సిస్టంలో కొందరు ఎంప్లాయీ యొక్క డేటా కనపడడం లేదనైతే సమస్య అయితే ఎదురైందండి. సో అదే అలర్ట్ అయితే రావడం జరిగింది. సో పేరోల్‌లో కొంతమంది ఎంప్లాయీ యొక్క డేటా కనపడకపోవచ్చు. డ్యూ టు అంటే తప్పుగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినా లేదా డేట్ ఆఫ్ రిటైర్మెంట్‌ని తప్పుగా ఎంటర్ చేసినా కూడా ఈ విధంగా జరగవచ్చు. కాబట్టి డీడీఓలు తప్పనిసరిగా ఆ డేటానైతే వాళ్ళు ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వెంటనే ఆ డేట్ ఆఫ్ బర్త్‌ని సబ్మిట్ చేసి బిల్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఏదైనా ఉద్యోగి పేరోల్‌లో కనిపించకపోయే పరిస్థితి ఏర్పడినట్లయితే పుట్టిన తేదీ లేదా పదవి విరమణ తేదీలో లోపాలు ఏర్పడినట్లయితే సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ టీడీఓకు ఈ సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలైతే డీడీఓలు తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరి ప్రక్రియ ఉద్యోగి మాస్టర్ డేటా అప్డేట్. డీడీఓ సంబంధిత ఉద్యోగి యొక్క మాస్టర్ డేటా ఫైల్‌లో సరైన పుట్టిన తేదీని, డేట్ ఆఫ్ బర్త్‌ను అప్‌లోడ్ చేయాలి. అలాగే ఉద్యోగి యొక్క పదవి విరమణ తేదీ, డేట్ ఆఫ్ రిటైర్మెంట్‌ని కూడా సమీక్షించి అవసరమైనట్లు సరిచేయాలి. సిస్టమ్‌లో నవీకరణ అంటే సిస్టమ్‌లో అప్డేట్ ఎలా అవుతుందంటే ఒకసారి డీడీఓ ఈ విధంగా పుట్టిన తేదీని అప్‌లోడ్ చేసిన తర్వాత సిస్టమ్ ఆటోమేటిక్‌గా తనంతట తాను ఆ వివరాలను అప్డేట్ చేసుకుంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఉద్యోగి పేరోల్‌లో సక్రమంగా అంటే యథావిధిగా కనపడతారనమాట పేరోల్‌లో. అప్‌బిహేర్ అవుతుందనమాట వాళ్ళ డేటా. ఇక అదనపు జాగ్రత్తలు, తప్పు నమోదు కారణాలు. గతంలో తప్పుగా నమోదు చేసిన డేటా కారణంగా ఉద్యోగి పేరోల్‌లో లేదా ఇతర లావాదేవీల్లో కనపడకపోయుండవచ్చు. అదే ప్రాబ్లమ్ ఉండొచ్చు. లేదంటే పరిశీలించి ధృవీకరించుట దీనిని. మాస్టర్ డేటా అప్డేట్ చేసిన తర్వాత అదే అనుమతించబడిందో లేదో సంబంధిత అధికారులతో ధృవీకరించుకోవాలి. ఇకపోతే అప్డేట్ స్టేటస్ ట్రాకింగ్ ఉద్యోగి వివరాలు అంటే అప్డేట్ చేసిన తర్వాత పేరోల్ జాబితాలో ప్రతిసారి చూసి నిర్ధారించుకోవడం మంచిది అనైతే సిస్టమ్ చెప్తుందండి. ఈ విధంగా డీడీఓ సకాలంలో చర్యలు తీసుకుంటే ఉద్యోగికి సంబంధించిన పేరోల్ సమస్యలు పరిష్కరించబడతాయి. ఇదనమాట. ఇక మార్చి 2025 మార్చి నెల నుంచి అడ్వాన్స్ టాక్స్ చెల్లించేవారు గుర్తుంచుకోవాల్సిన అంశాలైతే చూద్దాము. బేసిక్ పే అనేది 72,810 నుండి 16% హెచ్ఆర్ఏ ఉన్నవారు, అలాగే బేసిక్ పే 74,700 పైన 700 నుంచి ఆ పైన హెచ్ఆర్ఏ 10% ఉన్నవారు ఖచ్చితంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సో కనుక బేసిక్ పే అనేది రూ. 70,850 లోపు ఉన్నవారు అడ్వాన్స్ టాక్స్ అయితే నిలుపుదల చేసుకోవచ్చు. గమనికండి 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఐఆర్‌డీఏల పెరుగుదల ఉన్నట్లయితే సో ఈ 70,850 బేసిక్ పే వారు కూడా ట్యాక్స్ పరిధిలోకి రావచ్చు. ట్యాక్స్ అయితే చెల్లించవలసి ఉంటుందన్నమాట.
ఇక పెన్షనర్లు సంవత్సర ఆదాయం 12,00,000 లేదా అంతకంటే తక్కువ ఉన్న వారికి నో ట్యాక్స్. ఇప్పటివరకు ట్యాక్స్ కట్టేటటువంటి వారికి కూడా ఈ సంవత్సరం నుంచి ట్యాక్స్ మినహాయింపు ఉండే అవకాశాలైతే ఉండవచ్చు. ఎందుకంటే ట్యాక్స్ అనేది మనకు 12,75,000 వరకు ఉండదు కాబట్టి ట్యాక్స్ పరిధిలోకి. సో, కాబట్టి ఇక మార్చి 2025 పేరోల్ బిల్‌ను మార్చి 22 నుంచి 25 తేదీల మధ్య సబ్మిట్ చేయుటకు ఎనేబుల్ చేయబడును. పేరోల్ అండి. ఇక లాస్ట్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ గ్రాస్‌కు 10% కలుపుకొని ఫినాన్షియల్ ఇయర్ 2025, 26 ఐటీ యాక్ట్ ప్రకారం కొత్త లేదా పాత పద్ధతిలో అస్యూమ్డ్ ఐటీ ట్యాక్స్‌ను కంప్యూట్ చేసుకొని, ఆ మొత్తంను 12తో భాగించుకొని మంత్లీ టీడీఎస్‌కు అరైవల్ కావలెను. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. మార్చి నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.